బడ్జెట్లో ఏపీపై వరాల జల్లు కురిపించింది కేంద్రం. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయించింది. అవసరాన్ని బట్టి అదనపు నిధులు కేటాయిస్తామని తెలిపింది. విభజన చట్టం కింద ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు చేస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి విశాఖ, చెన్నై, ఓర్వకల్లు, హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహాయం చేస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం న్యూస్ రూమ్ లో. Organization Act for promoting industrial development and funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. Andhra Pradesh Reorganization Act for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Andhra Pradesh Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing రైట్, బడ్జెట్లో ఏపీపై వరాల జల్లు కురిపించింది కేంద్రం. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాము. న్యూస్ రూమ్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లను కేటాయించింది. అలాగే అవసరాన్ని బట్టి కూడా దాన్ని పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఏపీకి వరాల జల్లు కురిసిందని మనం అనుకోవచ్చు అంటారా ఈ బడ్జెట్లో? ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి ఏర్పడటానికి ఏపీ కీలకంగా ఉంది. ఏపీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేయడం, అక్కడ ఎక్కువ సీట్లు రావడం, 21 సీట్లు ఈ రాష్ట్రం నుంచే రావడం, ఆ 21 సీట్లు కూడా కేంద్రంలో బీజేపీ మళ్ళీ ప్రభుత్వం ఫార్మ్ చేయడానికి ఉపయోగపడటం. బీహార్తో పాటు నితీష్ కుమార్ పార్టీతో పాటు ఇక్కడ ఈ కూటమికి వచ్చిన సీట్లే కీలకంగా మారాయి. దానికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ విషయంలో స్పందించినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇదే కూటమి 2014లో పోటీ చేసి గెలిచినప్పుడు అప్పుడు టీడీపీ అవసరం బీజేపీకి లేకుండే. టీడీపీతో మద్దతుతో పని లేకుండానే బీజేపీ ప్రభుత్వాన్ని నడిపించగల స్థాయికి వెళ్ళింది. దాదాపు 285 సీట్లు అప్పుడు బీజేపీకి ఒంటరిగా రావడం, ఆ తర్వాత బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ డిమాండ్లు అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పట్టించుకోలేదు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన మోడీ కూడా ఏమీ సహాయాన్ని ప్రకటించకుండా వెళ్ళిపోవడం కూడా అప్పట్లో విమర్శకు దారితీసింది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండాల్సిన ఆ కూటమి మధ్యలో 200 ఏళ్లకే విడిపోయింది. బీజేపీ ప్రభుత్వం నుంచి టీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వెనక్కి రావడం అంతా కూడా మనం చూసాం.
అంటే 2014లో కూటమి కలిసి పోటీ చేసి గెలిచినా కూడా ఏపీకి అవసరమైన నిధులు రాలేదు. కానీ ఈసారి కేంద్రంలో రాష్ట్రానికి ఉన్న ప్రాధాన్యత ఎలా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. బీజేపీకి టీడీపీ అవసరం ఎలా ఉండేది ఈ కూటమి. చంద్రశేఖర్, ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. ఏపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం.